మరికొద్ది రోజుల్లోనే ధనస్సు రాశి వారికి తరతరాలు కూర్చుని తిన్నా తరగని సంపద రాబోతోంది. నమ్మలేని రాజయోగం పట్టబోతోంది. ధనస్సు రాశి వారి జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మూల 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కళ్ళకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. ధనుసు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఏదైనా సలహాలు ఎవరైనా సరే ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఎటువంటి విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపైన ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. ధనుసు రాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. సొంత విషయాల గురించి ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. సొంత విషయాలు ఇతరుల జోక్యము వీరు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు, ప్రతిష్టలు కూడా వీరు కలిగి ఉంటారు. ధనుసు రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి సమయంలో చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే ఉంటుంది. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు కూడా పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. నిర్మలమైన మనస్సుతో చేసే పనులు సత్వర విజయాన్ని అందిస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. మీ అధికార పరిధి కూడా పెరుగుతుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. బంధుప్రీతి కలదు. అపోహలకు తావివ్వకండి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ధనుసు రాశి వారికి ఈ సమయంలో నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. గురుడు తొలి ఆర్థిక భాగంలో అంటే ఏప్రిల్ నెల వరకు కూడా 9వ స్థానంలో ఉండడం వలన ధనుసు రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీకు జరిగే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే పురోగతికి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయడం వలన విద్య, ప్రేమ జీవితం, ఆర్థిక వ్యవస్థలో సానుకూల ఫలితాలు వస్తాయి. రాహువు కేతువు 4, 10వ స్థానాల నుండి సంచారం చేయడం వలన మిశ్రమ ప్రభావం అనేది పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు రాబోతున్నాయి, పూర్తి వివరాలను కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి నుండి గురుడు కొత్త ఏడాది ప్రారంభంలో ఇదే స్థానంలో సంచారం చేయడం వలన శుభ ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు గొప్ప ప్రయోజనాలు కూడా పొందుతారు. షేర్ మార్కెట్లో పనిచేసే వారికి వ్యక్తులు మంచి విజయాలను సాధిస్తారు. పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలు కూడా కలిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయబోతున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ ఆరోగ్యపరంగా కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ధైర్యం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఈ సమయంలో ఉన్నాయండి. సూర్యుడి ప్రభావంతో గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14 తర్వాత గురువుతో కలయిక జరుపునున్నాడు. 12 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగడం వలన మీ జీవితంలో అనేక మార్పులు అయితే వస్తాయి. ఈ కాలంలో
మంచి గౌరవం కూడా మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త ఏడాదిలో కుజుడు ఈ రాశి నుండి 6వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం ప్రభావితమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలను కూడా పొందుతారండి. మీకు విదేశీ సంబంధాల నుండి కూడా ప్రయోజనం లభించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఏడాదిలో ఆధ్యాత్మికత పైన ఆసక్తి పెరుగుతుంది. మరొక వైపు మార్చి 15వ తేదీ తర్వాత కుంభరాశిలో శనిదేవుడితో కలయిక అనేది జరపడం వల్ల మీకు మంచి అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. రాహు ప్రభావంతో ఈ రాశి నుండి రాహు 2024లో 4వ స్థానంలో ఏడాది పొడవునా కూడా మీనరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి. మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా మీకు ఉంటుంది. విదేశాలలో ఉంటూ వ్యాపారం చేసేవారికి మంచి ప్రయోజనం కూడా ఈ సమయంలో లభించనుంది. ఉన్నత విద్య కోసం పిహెచ్డీ చేయాలని అనుకునే వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. చూసారు కదా, ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది తెలుసుకున్నారు కదా. వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. ధనుసు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం వీరికి దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సోదర సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే ధనుసు రాశి వారు మారకుండా వారి యొక్క సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధిని కల్పిస్తారు. స్వభావ రీత్యా ధనుస్సు రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా విషయం పైన ఒకసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగాను వీరు స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతోనూ మరొకసారి నిదానంగాను నిర్ణయాలను తీసుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందంటే వారి ఆలోచనలు కూడా అంతే వేగంగా కదులుతూ ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి వీరు నిర్ణయాలను తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా సరే ఏదైనా పనిని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పని వీరు అసలు చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఏ పనినైనా చేసే స్వభావాన్ని కలిగి వీరు ఉంటారు. ధనుసు రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. స్త్రీలు కూడా అంతే అందంగా ఉంటారు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏది కూడా ఉంచుకోరు, అంతా కూడా బయటికి చెప్పేస్తారు. ధనుసు రాశి వారి యొక్క కల్మషం లేని మనసు చూసి ఎంతోమంది వీరికి స్నేహితులను వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారి మనసును గుచ్చుకుంటాయి. అయినా సరే వీరి మనసు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ధనుస్సు రాశి వారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు వీరు అందరికీ కూడా మంచి అవుతారు. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.